మరి ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇటు విలేకరులకి మనకి కూడా. ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఘన చరిత్ర, క్రిమినల్ హిస్టరీ ఒకసారి మీకు ప్రజలకి జ్ఞాపకం చేద్దామని చెప్పి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ₹1 కూడా లేదు, 1,50,00,000 కూడా లేవు ఆయన దగ్గర. ఈరోజు 40,000 కోట్లుతో ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే 2019లో. ఇవాళ చూసుకుంటే అతని సంపద ఎంతో తెలుసా? 4 లక్షల కోట్లు. అంటే ఒక గవర్నమెంట్ రన్ చేసే కెపాసిటీ సొంత గవర్నమెంట్. అది ఎవడో మనకి ఒక స్వామి చెప్పాడే, ఏ స్వామి, నేను దేశాన్నే పాలిస్తున్నాను, ఈ దేశం నాది, నేను డిక్లేర్ చేసుకుంటున్నాను చెప్పి ప్రపంచంలో నిత్యానంద స్వామి గారు కైలాస పర్వత దేశం అటువంటి దేశాన్ని డిక్లేర్ చేసే కెపాసిటీ ఈ జగన్ రెడ్డి గారికి ఈరోజు ఉంది. 34 కేసులు, మరి ఎన్నో ఎఫ్ఐఆర్లు వేశారు. ఏసీబీ, ఈడీ ఇవన్నీ కూడా. మన కేసు అయితే ఈ పార్టీ ఎప్పుడో అయిపోయింది. 2014లో ఫైల్ అయిన కేసులు ఈ రోజు వరకు 10 సంవత్సరాలు దాటినా కూడా ఒక్క కేసులో కూడా జడ్జిమెంట్ చెప్పలేదు. నిజంగా జడ్జిమెంట్ చెప్పుంటే ఈ పార్టీకే జైల్లో ఉండేవాడు. ఎన్నాళ్ళు ఉంటాడో తెలుసా? మినిమం 10 ఏళ్ళు ఉంటాడు జైల్లో, ఏ ఒక్క కేసులో జడ్జిమెంట్ వచ్చినా. కానీ ఎట్లా వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడో మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ 10 ఏళ్లలో 3,500 వాయిదాలు తీసుకున్నాడంట. లెక్క పెడితే ఎంత ఘోరంగా ఉందంటే, కోర్టుకి వెళ్తే ఆయన వల్ల మొత్తం ఆ పరిసరాలన్నీ బంద్ అయిపోతాయంట, కోర్టులు ఆగిపోతాయంట, పరిపాలన ఆగిపోతుందంట. అతను కానీ వస్తే గవర్నమెంట్కి ఏమో 60-70 లక్షలు ఖర్చు అవుతుందంట కోర్టు వాయిదాకు వస్తే. అంటే మరి ఎంత ఘోరంగా మరి చెప్తున్నారో గవర్నమెంట్కి, కోర్టుకి కూడా. కోర్టులు కూడా 2-3 కేసుల్లో మీకు తెలుసు ఏ కేసులు అంటే, అవి కూడా మనం ఇక్కడ రాజధాని వ్యవహారం గురించి మాట్లాడుతున్నప్పుడు, తర్వాత ఈ ఈడీ కేసు, సిబిఐ కేసు కూడా మాట్లాడుతున్నప్పుడు జడ్జి గారు కూడా పేర్లు చెప్పొచ్చు. కానీ అది ఎంతవరకు మరి ఇబ్బంది అవుతుందేమో. కానీ అల్తాఫ్ అని ఒక జడ్జి గారు, ఎట్లా బాబు 40,000 కోట్లు ఎలా సంపాదించావయ్యా నువ్వు? ఈ కేసుల్లో వీళ్ళేమో ఫైల్ చేసిన కాగితాలు చూస్తుంటే మాకు మర్చిపోతుంది, ఎలా సాధ్యం మాకు ఒకసారి చెప్పని చెప్పారు కోర్టుకి. మేము కూడా నేర్చుకుంటాం అన్నట్టు. అంత ఘోరంగా వ్యాఖ్యానించినా కూడా అతనికి కనీసం చేమకుట్టని కూడా లేదు. అయినా కూడా కాగితాల మీద కాగితాలు ఎలా వాయిదా వేయాలంటే అలా వాయిదా కోసం మనం చూస్తూనే ఉన్నాం. కోర్టుకి ఇప్పటి వరకు కూడా ఎటెండ్ అవ్వలేదు. ఇంకా నాకు తెలిసి ఇంకా రేపు మన ఎలక్షన్ తర్వాత డెఫినెట్గా అతనికి జైలుకి వెళ్ళే పరిస్థితే వస్తుంది. పొరపాటున మోడీ గారు రేపు కానీ ఓడిపోతే ఇంకా అతని కేసుల్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, బొద్దిసీను, మిగతా శంకర్రావు, ఆ శంకర్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాడు. అంటే అది అతని క్రిమినల్ రికార్డ్. సో ఈవేళ మనం విన్నాం, బీటెక్ రవి అంటాం. చాలా మందికి మీకు తెలిసి ఉంటుందేమో, పేరు తెలిసి ఉంటుందేమో. కానీ అతను ఈవేళ అతని మీద పోటీ చేయడానికి పులివెందులో సిద్ధంగా ఉంటే అతన్ని కూడా మర్డర్ చేయడానికి ప్లాన్ చేసే పరిస్థితికి వచ్చారు ఈవేళ వాళ్ళు. అంటే ఎక్కడికి వెళ్తుంది అతని పరిపాలన ఈ రాష్ట్రంలో? సో మేము కోరేది ఒక్కటే, ముఖ్యంగా ప్రజలందరినీ కూడా తెలుసుకోమని చెప్పి కోరుతున్నాం. అటువంటి దుర్మార్గుడు, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నవాడు ముఖ్యమంత్రి అవగాలేనిది ఇంకొకడు ఎవడో కూడా అవ్వకుండా ఎందుకు పోవాలి అనేది కొంతమందిలో ఆలోచన. ఇటువంటి ఆలోచనలు పోవాలంటే ఒక మంచి వ్యక్తి ఇప్పటికే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఒక అభివృద్ధి సూచికని మనందరికీ కూడా అందించి
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ వేళ మనం చూస్తూ ఉంటే బహుశా ఎక్కడ మీరు ఎవరైనా రాత్రుల్లో హైదరాబాద్ చూస్తే న్యూయార్క్ చూసినట్టు ఉంటుంది. న్యూయార్క్ టౌన్లా ఉంటుంది అది హైదరాబాద్. అంత బాగా డెవలప్ అయింది. దానికి పునాది మన బాసు చంద్రబాబు నాయుడు గారు. మనం ఒకటే అర్థం చేసుకోవాలి, జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఒక్కడైనా రోడ్డు మీదకి వచ్చి అరిచాడండి? అరవలేదని మేము కూడా అప్పుడు కార్యకర్తలుగా ఉన్నాం అదే పార్టీలో. పిలిచి అమ్మా బుద్ధి తెచ్చేవాడు నాయకుల్ని. ఎవరైనా మీకు ఎవరికి కూడా చేయకుంటున్నట్టు లేదా, రోడ్డు మీద అది బంద్ చేయండి, ఇది బంద్ చేయండి, బస్సులు కొట్టండి, ఆపండి అని చెప్పినా కూడా అప్పటికే మనం రిలయన్స్ కేసులో చాలా మంది ఇరికిపోయాం. రిలయన్స్ గొడవైంది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రిలయన్స్ కేసులు, ఆ రిలయన్స్ వాళ్ళే ఏదో చేశారని చెప్పి అభియోగం మీద చాలా మంది కార్యకర్తలు ఆ రిలయన్స్ మంకులు చదవడం, ఆ రిలయన్స్ వస్తువులు ఏమి కనబడితే చదవకొడిశారు ఎక్కడ పడితే అక్కడ. సో ఆ కేసులే పీక్కోలేక సత్తానం బాబు, మళ్ళీ ఈ కేసు ఒకటి ఎందుకని చెప్పి భయపడిపోయి ఎవరు ఒకటి రోడ్డు మీద రాలే. 16 నెలలు అతను జైలు అనిపించి ఇక తప్పదు జగమింకొని బయటికి రావడం జరిగింది. కానీ ఇక్కడ మన నాయకుడిని చూడండి మీరు. మన నాయకుడు అన్యాయంగా అరెస్ట్ అయినందుకు 53 రోజులు ఉంటే 70 దేశాల్లో మరి దీని తాలూకా యాజిటేషన్ ప్రస్తుతం చేశారు అరెస్ట్ నిరసనగా. ఇతను మాకు ఆప్తుడు, ఆరాధ్య దైవం. మేమందరూ కూడా ఈ రోజు ఇంత స్థాయిలో ఉన్నామంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మాకు ఆ రోజు దీనికి బీజం పలికారు. మా అందరికీ ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నామంటే ఆయన పెట్టిన భిక్ష అని చెప్పి అన్ని దేశాల్లో కూడా నిరసన తెలియజేయడం జరిగింది. మరి అలాగే మన తెలంగాణలో కూడా, తెలంగాణలో మీకు తెలుసు ఎంత పెద్ద సమావేశం పెట్టారో, అది మీ అందరికీ తెలుసు. ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఇటువంటి నాయకుడు ఉండబట్టే ఈ రాష్ట్రం మనందరం కూడా హైదరాబాద్లో ఈవేళ ఐటీ పరిశ్రమ చూస్తే మీరు సుమారు 10 లక్షల మంది దాకా ఉద్యోగులు అక్కడ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారంటే దానికి అర్థమేంటి? చంద్రబాబు నాయుడు గారు పునాది వేశారు. అక్కడ ధర్నా చేస్తే కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ నోరు జారి అక్కడ గొడవ అయితే మాకు సంబంధం ఏంటి, మీరు అక్కడికి వెళ్ళి గొడవ తీసుకోవాలి కానీ మీకేం పని పాటు లేదని చెప్పి గొడవని అడిగితే దాని పర్యవసానమే మన వాళ్ళు ఓడిపోవడానికి కారణం. ఆంధ్ర ప్రజలందరూ కూడా మేము మా నాయకుడి మీద అభిమానం చూస్తే నువ్వు వద్దంటానికి నువ్వేవడవి, టైం వస్తుంది మాకు కూడా నీకు చూపిస్తామని చెప్పి సరిగా వాళ్ళకి చూపించి మూల కూర్చోబెట్టారు. ఇప్పుడు అర్థమైంది. ఆ కేటీఆర్ గారు చెప్పారు, మేమేమి అనలేదండి, మామూలుగా మీరు ఇబ్బంది పెట్టొచ్చు అన్నాం, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి మేము దాన్ని అడ్డుకున్నాం తప్పితే ఎటువంటి ఆలోచన మాకు లేదండి అని చెప్పి వివరణ ఇచ్చుకున్నాడు. వివరణ ఇచ్చుకున్న అప్పటికే పరిస్థితి దాటిపోయింది. దాటిపోయిన తర్వాత మరి అతనికి బుద్ధి వచ్చింది, సరే మీరు చేసింది తప్పే, లేకపోతే సెటిలర్స్ అంటాడు ఆంధ్ర వాళ్ళని. ఇప్పుడో 20 ఏళ్ళు వెళ్ళిపోయి అక్కడ మనం ఏ దేశంలో వెళ్ళిపోతాము, 10 ఏళ్ళు 15 ఏళ్ళు అమెరికాలో ఉంటారు. వాళ్ళు అక్కడ పౌరసత్వం వస్తుంది, వాళ్ళు సెటిలర్స్ అంటారా? అమెరికా వాసులే అంటాం, అమెరికన్ ఇండియన్స్ అంటాం ఒక వాళ్ళ మాటకు వస్తే. అంతే తప్పితే అంతసేపు సెటిలర్స్ అని చెప్పి పీక ముంచుకున్నారు. ఈరోజు అక్కడ ప్రభుత్వం పరిపాలన అయితే బాగుందని చెప్పారు చాలా మంది. బాగున్నప్పుడు కూడా మనకి ఒక్కొక్కసారి మన ఊర్లలో కానీ మన వీధుల్లో కానీ మనం ఒక్కరిమే బాగున్నాము, పర్వాలేదు, మనకు అన్నీ ఉన్నాయని అహంకారం చూపిస్తే ఆ వీధంతా కూడా మనం వెళ్ళినప్పుడు వెనకాల తిప్పుకుంటుంటారు. మీకు అది తెలుస్తుంది, వీళ్ళకి అంత పొగరా, ఈ పొగ ఎప్పుడు తగ్గుతుందో చూడాలి మనం అందరం కలిపి అని అంటూ ఉంటారు. అలాంటిది ఇవాళ అహంకారం కూడా ఒక నాయకుడికి పనిచేయదు. ఒక నాయకుడికి కానీ, ఒక కుటుంబ పెద్దకి కానీ, ఒక వ్యక్తికి కానీ అటువంటి అహంకారాన్ని చూపిన ప్రభుత్వమే తెలంగాణలో పడిపోయింది. ఈవేళ సేమ్ అదే రిపీట్ అవుతుంది మన ఆంధ్రాలో కూడా. మన జగన్ రెడ్డి గారి అహంకారానికి మరి అడ్డు అదుపు లేదు. అతని అహంకారానికి మీరు చూసారు ఎంతమంది లీడర్లు బలైపోతారు. కనీసం ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు మాట్లాడడానికి ఒక ఎంపీ స్థాయి నాయకుడికి కూడా ఇంటర్వ్యూ ఇవ్వడు, ఒక మంత్రికి ఇంటర్వ్యూ ఇవ్వడు. అతనికి నచ్చితేనే పిలిచి మాట్లాడుకుంటాడు ఏదో పని ఉంటే, లేకపోతే అతను అసిస్టెంట్లు ఎవరిలో పిలుస్తాడు, అతనికి ఏదో మాట్లాడేసి పంపించాలని చెప్పి గేటు దగ్గరే పంపించేస్తాడు. ఎంత లీడర్ ఉన్నవండి. అటువంటి బుద్ధి అతనికి ఉంది కాబట్టే ఈ అహంకారం కూడా స్టోర్ అవుతుంది. తప్పనిసరిగా ఇవన్నీ పరిస్థితులు గమనిస్తే మన వార్డు డెఫినెట్ గా మా నాయకుడు చెప్పినట్టు 87 రోజుల్లో ఇంటికి పోయి
త్వరలోనే జైల్లో కూర్చునే పరిస్థితి వస్తుంది. ఒకవేళ ప్రజలు ఎవరైనా పొరపాటు ఓటేసినా కూడా ఇది ప్రమాదం ఉంది, అతను మాత్రం పరిపాలన చేసే అవకాశం చాలా తక్కువ ఉంది, అతడు జైలుకి పోతాడు. ఎందుకంటే ఈ కేసులు అన్ని కూడా ట్రయల్కి వచ్చాయి. ఇంకా 10 ఏళ్ళు అయింది, ఇంకా అన్నాలు రాస్తాడు. ఇంకా దాయడానికి టైం అయిపోయింది. దాయడానికి టైం మ్యాక్సిమం వాడుకున్నాడు కోర్టుల్ని. 3500 వాయిదాలు తీసుకోవడం అంటే అర్థం తీసుకోండి. ఈ 10 ఏళ్లలో ఎంత ఘోరమైన పరిస్థితి. అదే మనాటలు అయితే వెంటనే జడ్జి గారు, లాయర్ గారు, మీరు ఇన్ని వాయిదాలు తీసుకోవడం కుదరదు, రేపు మేము షెడ్యూల్ పెట్టేస్తాం. షెడ్యూల్ పెడతారు క్రిమినల్ పెద్ద కేసులకి. ఓ 10 రోజులు 15 రోజులు చాలా మందికి తెలుస్తుంది. ఓ షెడ్యూల్ పెట్టి ఆ షెడ్యూల్లోనే సాక్షులందరూ పిలవమంటారు. ఈ రోజు ఎంతమంది, ఈ రోజు ఎంతమంది, ఈ రోజు ఎంతమంది అని చెప్పి పీపీ పిలిచి పీపీ కంటిన్యూగా 10 రోజుల్లో ఆ కేసుని డిసైడ్ చేసి జడ్జిమెంట్ చెప్తారు అంత ఫాస్ట్ గా. సో ఆ పరిస్థితిలో ఉంది జగన్ పరిస్థితి. డెఫినెట్ గా రేపు ప్రజలు ఒకవేళ ఎవరైనా అభిమానం ఉండి అతను ఓటేస్తే జైలుకి పోయే అవకాశం ఉంది, మళ్ళీ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా వేస్తే ఆ పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు అందరూ రోడ్డు మీద మాట్లాడుకునే పరిస్థితి చూస్తే మేము చాలా మందిని ఎంక్వైరీ చేశాం. బాబు మేము చాలా తప్పు చేశాం, ఎప్పుడు మీరు ఎన్నికలు పెడతారో తొందరగా చెప్పండి, ఎన్నికలు పెడితే తగిన బుద్ధి చెప్తామని చెప్పి ప్రజలు రెడీగా ఉన్నారు. కాబట్టి మరొకసారి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి క్రిమినల్ రికార్డు ఉన్న చెప్పారు చాలా మంది, దేశంలోనే అత్యధిక డబ్బున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే మన రాష్ట్రంలో ఉన్న జగన్ గారు. ఇతనుకున్నంత ఆస్తి, ఇతనుకున్నంత బంగళాలు, ప్రతి టౌన్ లో బంగళా ఉంది. బెంగళూరులో బంగ్లా, మళ్ళీ ఢిల్లీకోటి, ఈదికోటి, హైదరాబాద్ లో బంగ్లా, పులివెందుల్లో బంగ్లా, తర్వాత అక్కడెక్కడ ఊటీలో బంగ్లా, తాడేపల్లిలో బంగ్లా, రుషికొండలో బంగ్లా కట్టారు. అది గవర్నమెంట్ డబ్బుతోటి. సొంతం కట్టుకోండి, కానీ రుషికొండ మాత్రం చౌకగా దొరికింది. లాక్కోవడం కుదరదు కాబట్టి గవర్నమెంట్ డబ్బుతో బంగ్లా కట్టేశారు 450 కోట్లు. ఆ బంగ్లా ఎంజాయ్ చేద్దాం అనుకోండు, టైం కలిసి రావట్లేదు. కోర్టులు పచ్చ దొబ్బులు పెట్టే ఆ కేసులు కూడా నీకెవరు పర్మిషన్ ఇచ్చాడు నువ్వు ఎలా కట్టావని. అంటే కోర్టులు ఎప్పుడు కూడా ఏం చేస్తాయి, కాగితాలే చూస్తాయి. గ్రౌండ్ లో ఉన్నది వాళ్ళు ఏదైనా కమిషన్ వేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ సొంత లాయర్లు ఆ కోర్టు పరిస్థితి తెలియదు ఎవరికైనా ఉన్న పరిస్థితి కోర్టుకి. అట్లాగా అన్ని రోజు అబద్ధాలు చెప్పి మేమేమో హోటల్ కాదు, గెస్ట్ హౌస్ కాదు, గవర్నమెంట్ తాలూకా బిల్డింగ్లే కడుతున్నాం, గవర్నమెంట్ వాడుకుంటామని మొట్టమొదట అబద్ధం ఆడి మళ్ళీ తర్వాత గవర్నమెంట్ అన్నాడు, మళ్ళీ తర్వాత కాదన్నాడు. తీరా చూస్తే మన భారతీ రెడ్డి గారికి, వారి సతీమణి గారికి ఒక విహారయాత్రకు సంబంధించిన గెస్ట్ హౌస్ అది. దానికి ఎంత ఖర్చు పెట్టి తెలుసా? 450 కోట్లు. దాని ఆపోజిట్ లో కొండ ఉంటుంది, మీకు తెలుసా? చూసారా? చూసుకోండి వెళ్ళి ఎవరైనా. దానిలోకి అయితే గేట్ ఓపెన్ చేయాలి కూడా. మనం వెళ్ళాలంటే ఎవడో ఒక పెద్ద మనిషి ఎవడో చెప్పాలా, సార్ లోపల బాగుంది చూద్దామంటే. నేనే ఒక రోజు వెళ్ళాను కారు వేసుకొని, సార్ మేము వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోరండి. ఎవడరా నువ్వు అని చెప్పి నేను పెద్ద మామూలుగా గదిరించి వెళ్ళాం. మేము ఎవడో ఇక్కడ తాళం వేయడానికి, ఇది పబ్లిక్ ప్రాపర్టీ, మీరు చూస్తామని చెప్పి లోపలికి వెళ్తే ఒక పెద్ద హంగామంటే అక్కడ ఎవడు రానివాడు, దానికి ఒక బందోబస్తు. అది నేచర్ ప్యూరిటీ హాస్పిటల్ కింద పెట్టారంట. అది కొనేసారు విసారెడ్డి వియంకుడి ద్వారా కొనేసి అది ఒక వెల్నెస్ సెంటర్ లాగా రన్ చేస్తారు. దానికి ఎంత తెలుసా? దాంట్లోకి వెళ్ళాలంటే 6 రోజులు బాగు చేసుకోవాలంటే డబ్బులు ఎంత తెలుసా? మినిమం 10 లక్షలు కట్టాలి ఎంట్రీ. 10 లక్షలు కడితే మీకు 10 రోజుల్లో రూమ్ ఇస్తాడు. వాళ్ళ తాలూకా ట్రైనింగ్, వాళ్ళ తాలూకా ఫుడ్ అన్ని వాళ్ళే రన్ చేస్తారు. మన దగ్గర నుంచి ఏమి తీసుకెళ్ళక్కర్లేదు. ఒక జత బట్టలు 2 జతల బట్టలు పట్టుకు వెళ్ళిపోతే ఆ బట్టలు కూడా వాళ్ళే ఇస్తారు. వాళ్ళ డ్రెస్సే కట్టుకోవాలి మనం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వైజాగ్ తయారు చేశారు. వైజాగ్ లో ఉన్న ఆస్తులన్నీ కూడా సుమారు 40,000 కోట్ల ఆస్తులన్నీ కూడా అమ్మేశారు. భగవంతుడి దయ వల్ల మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ముందు మన వైజాగ్ ఆస్తులు ఎలా గెలిపించుకోవాలో ఆలోచించాలా. ఈ 40,000 కోట్లు ఎలా గెలిపించాలో ఆలోచించి ఆ తాలూకా భూములు మళ్ళీ మనం డెవలప్మెంట్ వాడుకోవాలి. ఇన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి మరొకసారి మా ప్రెస్ సోదరుల్ని, మిగతా పెద్దలందరినీ కూడా ప్రజలకు ఇవన్నీ కూడా వివరించి ఇటువంటి క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తిని రేపు ఎన్నికల్లో ఎన్నుకోకూడదని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.